హాయ్ అండి, ఏంటివి చింతగింజలాగున్నాయి అనుకుంటున్నారా? ఎస్, అవునండి, ఇవి చింతగింజలేను. వీటితో ఏం చేస్తారు? ఇవి ఒకటి చూపించావు అనుకుంటున్నారా? వీటితో కూడా యూజ్ చేస్తారంట. నాకు ఈ మధ్య తెలిసింది. మీకు కానీ తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. యూజ్ చేసే విషయం సరే, కానీ అన్ని చింతగింజలు నీకు ఇప్పుడు యాడ్ అయ్యి అనుకుంటారేమో. మేమైతే ప్రతి సంవత్సరం అయితే చింతపండు అనేది కొనుక్కోకుండా ఇంట్లోనే చేసి పెట్టుకుంటాము. చింత చెట్టు మాకైతే ఉందండి. అవైతే కోసుకొచ్చుకొని చింతగింజలు అనేవి తీసేసి చింతపండుని అయితే తయారు చేసి పెట్టుకుంటాము. ఒక సంవత్సరం పాటు స్టోర్ చేసి పెట్టుకుంటామండి. అంటే మళ్ళీ చింతపండు వచ్చేంత వరకు ఆ చింతపండునే యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా వాటి గింజలు అయితే ఇలా తీసి పెట్టుకుంటాము. ఇలా చింతగింజలు తీసుకునే వాళ్ళు వస్తే వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉంటామండి. ఇవి వచ్చేసి చింతగింజలు 3.5 డబ్బా అయితే అయినాయి. మామూలుగా ప్రతి సంవత్సరం ఎక్కువే అయ్యాయి. ఈ సంవత్సరం మరీ లేవండి, కోతులు అయితే తినేసాయి పిందులతోటి. ఇంకా అందుకని 3.5 డబ్బానే అయినాయి. దానికైతే కల్లుప్పు ప్యాకెటు లేదా ముగ్గు పిండిస్తారు, అది మన ఇష్టము. అత్తమ్మ అయితే కల్లుప్పు అయితే తీసుకుంది. వీటిని దేనికి యూజ్ చేస్తారు అని అడిగితే పందులకి దానాగా అయితే యూజ్ చేస్తారంట. కొంతమంది అయితే ఒక్క పొడిలో కూడా యూజ్ చేస్తారు అన్నారు. ఎంతవరకు నిజమో మీరే చెప్పండి.